గోస్ట్ సిమ్లపై హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.20లో భాగంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో దాడులు చేయగా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సరఫరా చేసిన 66 మందిని అరెస్టు చేసింది. ఈ గోస్ట్ సిమ్లతో మొత్తం 76 సైబర్ నేరాలు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు మరిన్ని దాడులు కొనసాగుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హిమబిందు, సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి సైబర్ నేరాలను తగ్గించాలనే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరుతో ప్రత్యేకమైన ఆపరేషన్ చేసి గోస్ట్ సిమ్ నెట్వర్క్ ను ఛేదించడం జరిగింది. సిమ్ కార్డుల కోసం వచ్చే వినియోగదారులకు తెలియకుండా వారి పేరిట డబుల్ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి వాటిని గోస్ట్ సిమ్లని అంటూ ఉంటారు. ఇప్పటికే మ్యూల్ ఖాతాలపైన ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, సైబర్ నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపైన ఆపరేషన్ ఆక్టోపస్ 2.0ను విజయవంతంగా నిర్వహించిన పోలీసులు 25 రాష్ట్రాల్లో గాలించి 32 మంది బ్యాంకు మేనేజర్లు సహా 156 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో గోస్ట్ సిమ్ దందాను లక్ష్యంగా చేసుకుని తమ దృష్టికి వచ్చిన 1194 గోస్ట్ సిమ్ నెంబర్ల ఆధారంగా 18 బృందాలతో 13 రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టి 66 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 44 మంది గోస్ట్ సిమ్లు వినియోగిస్తూ ఉన్నారు అని గ్రహించడం జరిగింది. కాగా మిగతా 22 మందిలో 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు, టెలికాం ప్రమోటర్లు, 2 సిమ్ కార్డు సరఫరాదారులుగా ఉన్నారని గుర్తించారు. ఇక జియోకి వివిధ నెట్వర్క్లకు సంబంధించినటువంటి వాళ్లను ఐడెంటిఫై చేశారు. అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి పోలీసులు 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిలో దాదాపు 432 సీల్డ్ సిమ్ కార్డులు ఉండగా 112 వరకు సిమ్ కార్డులు ఓపెన్ గా ఉన్నాయి. ఇక ఈ నేరాలకు సంబంధించి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినటువంటి మొత్తం 101.87 కోట్ల రూపాయలు సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, పంజాబ్ రాష్ట్రాల్లో పోలీసు బృందాలు ఈ దాడులు నిర్వహించడం జరిగింది. ఎవరైనా వినియోగదారులు కొత్త సిమ్ కార్డుకు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ, కేవైసీ కోసం వచ్చినప్పుడు వారి వేలిముద్రలు తీసుకునేటువంటి సందర్భంలో వివిధ రకాల కారణాలు చెప్పి డబుల్ సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారి వేలిముద్ర వేసిన తర్వాత ఒకసారి సిమ్ యాక్టివేట్ అయినప్పటికీ కూడా వేలిముద్ర సరిగా పడలేదు అని చెప్పి మరొకసారి వేలిముద్ర వేయించి డబుల్ సిమ్ కార్డులను యాక్టివేట్ చేయించి సైబర్ నేరాలకు ఆ డబుల్ సిమ్ కార్డులను, రెండో సిమ్ కార్డును వారికి తరలించడం, ఆ రకంగా పెద్ద మొత్తంలో ఈ గోస్ట్ సిమ్లను తయారు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దీనిపైనే పోలీసులు ఫోకస్ చేయడం జరిగింది. ఇక ఈ గోస్ట్ సిమ్ కార్డుల దందా మొత్తం పక్కాగా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుందని గుర్తించారు. లోకల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి రాత్రికి రాత్రే దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నిటిపైన ప్రస్తుతం రైడ్ చేసి దాదాపు 18 బృందాలు దాదాపు 44 మంది గోస్ట్ సిమ్లను వినియోగిస్తున్నటువంటి వాళ్ళందరినీ, అలాగే 22 మందిని ఇతర ఏజెంట్లను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి 100 కోట్లకు పైగానే జరిగినటువంటి సైబర్ ఫ్రాడ్ ను ప్రస్తుతం పోలీసులు ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 ద్వారా ఛేదించారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.